రామలక్ష్మి వాళ్ళ చెల్లి వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి బర్త్డే పార్టీలో కూర్చుంటారు. ఇంతలో వాళ్ళకి సర్వర్ వచ్చి సర్వ్ చేస్తూ ఉంటాడు. అది చూసి శ్రీవల్లి అయితే ఇలా అంటూ ఉంటుంది, ఆగు, ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో నీకు తెలియదా? దారిని పోయే వాళ్ళందరికీ కూడా నువ్వు ఇలా సర్వ్ చేయడానికి కాదు, మాకు సర్వ్ చేయడానికి ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని వాళ్ళ రామలక్ష్మి వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి అయితే చాలా బాధపడుతూ ఇలా అంటూ ఉంటుంది. రామలక్ష్మి వాళ్ళ అమ్మ పదమ్మ ఇక్కడి నుండి వెళ్ళిపోదాం, మనకి ఈ పార్టీ కరెక్ట్ కాదు అని చెప్పి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది వాళ్ళ చెల్లిని తీసుకొని. ఇంతలో అక్కడికి రామలక్ష్మి వచ్చి, ఆగమ్మా, ఎక్కడికి వెళ్తావు? అయినా మా అమ్మ అలాగే మా చెల్లిని అనవలసినంత అవసరం నీకేముంది? మా అమ్మ చెల్లిని అన్నంత పని ఏంటి? ఎందుకు మా అమ్మ వాళ్ళని బాధ పెడుతున్నారు అని చెప్పి శ్రీవల్లిని రామలక్ష్మిని నిలదీసి అడుగుతూ ఉంటుంది. అది చూసి శ్రీలత ఇలా అంటూ ఉంటుంది, మీ అమ్మ వాళ్ళని ఇప్పుడు ఎవరు ఏమీ అనలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. దానికి శ్రీవల్లి కూడా, అవును, మీ అమ్మ వాళ్ళని నేను అన్నానా? అనమని చెప్పమను అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న రామలక్ష్మి అయితే ఇలా అంటూ ఉంటుంది, ఏమైనా సరే అమ్మ, ఈ పార్టీ జరుగుతున్నది మీ అల్లుడు బర్త్డే పార్టీ జరుగుతుంది. ఇక్కడ నువ్వు ఉండి తీరాలి. ఎవరేమన్నా సరే నేను చూసుకుంటాను. నీకు ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను అమ్మ. నిన్ను ఎవరేమన్నా సరే నాకు చెప్పు, నేను వాళ్ళ పని తేల్చుతాను అని చెప్పి రామలక్ష్మి అయితే శ్రీలత ముందు వాళ్ళ అమ్మతో అలా అంటూ ఉంటుంది. అది విని శ్రీలత అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక అమ్మ, మీరు కూర్చోండి, మీకు ఏం కాకుండా నేను చూసుకుంటాను. ఇక్కడ ఎవరేమన్నా సరే నాతో చెప్పండి అమ్మ, వాళ్ళ సంగతి నేను తేల్చి పారేస్తాను అని చెప్పి రామలక్ష్మి వాళ్ళ అమ్మ అలాగే వాళ్ళ చెల్లితో అంటూ ఉంటుంది. అది విని శ్రీలత అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక శ్రీలత వైపు చూస్తూ, ఇంకొకసారి ఎవరైనా సరే మా అమ్మని మా చెల్లిని ఏమైనా తక్కువ చేసి మాట్లాడారంటే మర్యాదగా ఉండదు అని చెప్పి శ్రీలతకు వార్నింగ్ ఇస్తుంది. అది విని శ్రీలత శ్రీవల్లి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.